ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యార్డ్ నిర్మాణం అనేది ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసింది. ఇది వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ కలుపుకొని ఏపీ మ్యారిటైమ్ బోర్డు కలిపి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ గా నిర్మించాలనేటువంటి సంకల్పం తీసుకునే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. షిప్ బిల్డింగ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం. అలానే దుగరాజపట్నంలో గతంలోనే భారీ నౌకాశ్రయానికి విభజన చట్టంలో హామీ ఇచ్చారు. కానీ అక్కడ ఉండేటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అననుకూలతల్ని దృష్టిలో పెట్టుకొని ఆ పోర్టుని రామాయపట్నంకి షిఫ్ట్ చేశారు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుగరాజపట్నంలో కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోర్ట్ బిల్డింగ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి సంకల్పంతో ఉంది. ఒక పోర్ట్ బిల్డింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనికోసం 2000 ఎకరాల భూమిని సేకరించింది, సమీకరించింది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. ఇది ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అలానే ఇప్పుడు విభజించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఇది తిరుపతి జిల్లాలోకి వెళ్ళినటువంటి ప్లేస్ అన్నమాట. దుగరాజపట్నం ప్లేస్ ఇది. సో ఇక్కడ ఈ తుపిలిపాలెం ఈ సైట్ ని డిసైడ్ చేశారు. తుపిలిపాలెం దగ్గర నిర్మాణం జరగాలనేది ఇది పురాతన కాలంలో హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. రామాయపట్నం పోర్ట్ ఇక్కడ ఇప్పుడు డెవలప్ అవుతుంది. మధ్యలో అక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అలానే వైజాగ్ పోర్ట్ ని దీనిలో ఇన్వాల్వ్ చేసింది. పులికాటు సరస్సు ఈ పక్కనే పులికాటు సరస్సు ఉంటుంది, శ్రీహరి కోట ఉంటుంది. మొత్తం అసలు ఒక అద్భుతమైన టూరిజం స్పాట్ గా మారడానికి అవకాశం ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఒక షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కనుక వస్తే ఖచ్చితంగా చరిత్రను మార్చేటువంటి అంశం కాబోతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా నమ్ముతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ షిప్ బిల్డింగ్ వ్యవస్థకు సంబంధించి ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పర్మిషన్ టు ద ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అండ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అట్ దుగరాజపట్నం, తిరుపతి డిస్ట్రిక్ట్ అండర్ ద షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమును ఉపయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే కేంద్రం ఏవైతే ఆఫర్స్ ఇస్తుందో ఆఫర్స్ను సద్వినియోగం చేసి ఈ అండర్స్టాండింగ్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే ఆయన అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి ఎప్పుడు కేంద్రానికి అవసరం అయితే అప్పుడు చెయ్యెత్తి ఓటేయడం తప్పితే రాష్ట్రానికి ఏం కావాలనేది చేయలే. ఇక్కడ వీళ్ళు చేస్తున్నారంటే అలా చేయబట్టే చాలా పెద్ద ఇది వాటర్ మిషన్ కూడా మిస్ అయిపోయింది అనమాట. గత ప్రభుత్వం 14,000 కోట్లు సపోర్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ అది జల్ జీవన్ మిషన్. దాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని ఎక్స్టెన్షన్ చేసుకుని జల్ జీవన్ మిషన్ ని మళ్ళీ రివైజ్ చేసుకుని ఏపీకి తీసుకొచ్చారు. అదే తరహాలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్స్ ని ఉపయోగించుకోవడం ద్వారా ఫండ్స్ రైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో దీనికి సంబంధించి జియో ఇచ్చింది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు మెన్షన్ చేసింది. మొత్తం జియో చదివితే చాలా ఇది పడుతుంది కాబట్టి క్లారిటీ ఇస్తాను మీకు. ఇందులో వైజాగ్ పోర్ట్ ట్రస్ట్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ ని ఇందులో ఇన్వాల్వ్ చేసింది. ద నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ అనేటువంటి పేరుతో దీన్ని ఇక్కడ తీసుకురాబోతున్న ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. ఇది మనం క్లియర్ గా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఒక మేజర్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాటర్ వేస్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెట్ ఎ బోల్డ్ టార్గెట్ అండర్ ద మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. దీనికి సంబంధించి 2030 కల్లా ఇది రావాలని చెప్పి అండ్ ద మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ 5 షిప్ బిల్డింగ్ నేషన్స్ బై 2047 విత్ అన్ ఎన్విసేజ్డ్ షిప్ బిల్డింగ్ అవుట్పుట్ ఆఫ్ 4.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్. సో అంత షిప్పింగ్ చేసేంత కెపాసిటీ ఉండేటువంటి షిప్పులు తయారు చేసే దిశగా దాని పర్ ఇయర్ దాన్ని చేసే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసింది. ఇన్ ఆర్డర్ టు ట్రాక్ ద యాక్సిలరేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ద క్రియేషన్ ఆఫ్ అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి బిట్వీన్ ఎంఓపి అంటే మినిస్ట్రీ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అండ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి ఒక ఎంఓయూ చేసుకుంది. దాని ప్రకారం ఇప్పుడు ద ఎక్స్టెండ్ ఇట్స్ సపోర్ట్ టు ద ఎస్పీవి త్రూ ద entities in the state such as Visakhapatnam Port Authority VPA and proposed memorandum of understanding అనమాట. దాంతో ప్రపోజ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఈ రెండు సంస్థలు కలిసి ఏపీ మ్యారిటైమ్ బోర్డు, విశాఖపట్నం షిప్ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ట్రస్ట్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, ఇవి రెండు కలిపి ఈ మొత్తం వ్యవస్థని నిర్మించబోతున్నాయి. ఒకసారి చూస్తాం జాగ్రఫీ పరంగా చూస్తే కూడా ఇది మనం ఒక క్లియర్ పిక్చర్ తెలుసుకో. ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ లో ఈ నౌకాయానానికి సంబంధించినటువంటి వ్యవస్థలు వాటి డెవలప్మెంట్ అంతా కూడా ఈ బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. ఈ బోర్డు ఇప్పుడు
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తో కలిసి ఈ జాయింట్ వెంచర్ ని వేయబోతుంది. అలానే డిస్టెన్స్ వైజ్ గా చూస్తే ఈ రెండింటికి చాలా దూరం ఉంటుంది. విశాఖపట్నం ఎక్కడ ఆ మూలన ఉంటుంది, ఇదేమో ఈ కోస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఓల్డెస్ట్ ట్రస్ట్ కాబట్టి ఇది విశాఖపట్నం పోర్టు కాబట్టి ఈ షిప్ బిల్డింగ్ లో దీన్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికోసమే ఈ పోర్ట్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. పోర్ట్ ట్రస్ట్ కి భాగస్వామ్యం కల్పిస్తూ 50-50% భాగస్వామ్యంతో ఏపీ మ్యారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇవి రెండు కలిసి ఈ జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేసి దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ని డెవలప్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటుంది. దీనికోసం 2000 ఎకరాల భూములను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అవసరమైతే వాటిని మరింత ఎక్స్టెండ్ చేయడానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. కానీ ఇనిషియల్ గా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి భూముల నుంచి ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. ఈ జియోలో చెప్పినటువంటి అంశం ప్రకారం ఈ రెండు కూడా ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేస్తాయి. సో ఇక్కడ ఈ తుపిలిపాలెం దగ్గర షిప్ బిల్డింగ్ క్లస్టర్ ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కేంద్ర నౌకా యాన అలానే వాటర్ వే జల రవాణా శాఖ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది. సో అక్కడి నుంచి వచ్చేటువంటి సపోర్టు ముఖ్యంగా ఈ 3 భాగాల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ పోర్టుని వీలైనంత వేగంగా నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. సో 2030 నాటికి ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యవస్థలను తీర్చిదిద్దే విధంగా షిప్ బిల్డింగ్ లో కానీ రాబోయేటువంటి రోజుల్లో జల రవాణాకి సంబంధించినటువంటి మార్గాలను తీర్చిదిద్దడంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్టుగా భావించవచ్చు.